నడవలేని వారు సైతం ఈ ఒక్క రెమెడీతో ఖచ్చితంగా పరిగెత్తుతారు. చేతులు, కాళ్ళ నొప్పులు, నరాల నొప్పి, నరాల్లో అడ్డంకులు, మోకాలు మరియు వెన్ను నొప్పి, ఇటువంటి అన్ని రకాల సమస్యలు కూడా కేవలం 3 రోజుల్లోనే అద్భుతంగా నివారించుకుని ఒక రెమెడీ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుండి కనుక ఈ వీడియోలో చెప్పబోయే ఒక అద్భుతమైన పదార్థాన్ని తినటం ప్రారంభిస్తే చాలు, మీ జీవితంలో వాడే ఎన్నో రకాల ఔషధాలను మీరు శాశ్వతంగా దూరంగా పక్కకు పెట్టేయవచ్చు. మీలో చాలా మంది ఈ పదార్థాన్ని ఇప్పటికే తిని ఉండవచ్చు. మీరు కూడా తిని ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలోని ఎన్నో ఔషధాలను వదిలేసి ఉంటారు కదా. ఎందుకంటే ఈ రోజు మనం చెప్పబోయే ఈ విత్తనాలు అనేవి చాలా పోషకాలు కలిగి ఉంటాయి. ఇవి మీ శరీరంలోని ఎన్నో రకాల వ్యాధులను, ఎన్నో రకాల చిన్న చిన్న రోగాలను చాలా త్వరగా నయం కూడా చేస్తాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలా షార్ట్ గా కేవలం 8 నిమిషాలుగా ఉండే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీరు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే మీకు ముఖ్యమైన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసి వారికి కూడా ఈ అద్భుతమైన సమాచారాన్ని చేరవేయవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, మీరు కూడా నరాల బలహీనతతో బాధపడుతూ ఉన్నా, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నా కూడా, లేదా మీ శరీరంలోని నరాలు బలహీనంగా ఉన్నా, నరాల్లో అడ్డంకులు ఏర్పడి ఆ సమస్యలతో బాధపడుతూ ఉన్నా, శరీరంలో కాల్షియం కొరతతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా, మీ వెన్నులో చాలా నొప్పి అనేది కలుగుతూ, చేతుల్లో బలహీనంగా నొప్పులతో బాధపడుతూ ఉన్నా, లేదా శరీరం అంతా తిమ్మిర్లుగా అనిపిస్తూ ఉన్నా, నెమ్మదిగా కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు వంటి సమస్యలు కలుగుతూ ఉన్నా, మీరు లేచినప్పుడు కానీ కూర్చునే సమయంలో ఇబ్బంది కలుగుతూ ఉన్నా కూడా, మీరు ఇటువంటి చిన్న చిన్న సమస్యలే కదా అని దయచేసి ఇటువంటి వాటిని అస్సలు ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే ఇటువంటి అన్ని సమస్యలకు ప్రధాన కారణం మీరు మీ శరీరంలో పోషకాహార లోపంతో బాధపడుతున్నారని అర్థం. దీనికి కారణం మీరు తినే తప్పుడు ఆహారం. మన లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా చెడిపోవటం. దీంతో మన నరాలు కూడా బలహీనంగా మారిపోతున్నాయి. అసలు మన నరాలు బలహీనంగా మారిపోతున్నాయని మనం ఎలా తెలుసుకోవాలి అనే కదా. మీరు కనుక నడుస్తున్న సమయంలో ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్నా, లేదా తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉన్నా, లేదా మీ జ్ఞాపక శక్తి చాలా బలహీనంగా మారుతూ ఉన్నా, మీ శరీరంలో రక్త ప్రసరణ బాగా జరగకుండా ఉన్నా, లేదా నీరసం నిస్సత్తుగా అనిపిస్తూ ఉన్నా కూడా, అప్పుడు మీరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని అర్థం. మీ శరీరంలో హిమోగ్లోబిన్ కొరత కూడా పోషకాహార లోపాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అసలు మనం మన నరాల్లో బలహీనతను కలిగించే అటువంటి పోషకాలు ఏమిటో కూడా తెలుసుకోవాలి. అటువంటి వాటిలో మొదటిది విటమిన్ B12. ఈ డెఫిషియన్సీ కూడా ఉందని అర్థం. ఇక రెండవది ఫోలిక్ యాసిడ్, మూడవది పొటాషియం డెఫిషియన్సీ, ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మరియు 4వది మన శరీరంలో మెగ్నీషియం డెఫిషియన్సీ. ఈ 4 వాటిలో ఏది ఒక్కటి ఏర్పడినా కూడా మన నరాల్లో బలహీనత మరియు అడ్డంకుల సమస్యను కలిగిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, విటమిన్ B12 మన నరాలకు ఎంత ముఖ్యమో ముందుగా మనం ఒక్కసారి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మన నరాలపై ఒక రక్షణ పొరలాగా పనిచేస్తుంది. దీంతో ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా మన నరాలను రక్షిస్తుంది. కాబట్టి విటమిన్ B12 లోపం ఉంటే మన నరాలు బలహీనంగా మారటం ప్రారంభిస్తాయి. ఆ తరువాత మనకు శరీరంలో ఆందోళన, జ్ఞాపక శక్తి క్షీణించటం, శరీరం అంతా బలహీనంగా మారటం కనిపిస్తుంది. అందుకే డాక్టర్లు కూడా శరీరంలో విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మాత్రలు ఇవ్వటం ప్రారంభిస్తారు. ఫోలిక్ యాసిడ్ ను కూడా సజెస్ట్ చేస్తారు. మరి మీరు కూడా మీ శరీరంలో నరాల బలహీనత సమస్యతో బాధపడుతూ ఉంటే అసలేం చేయాలి అని కదా. మీరు కూడా మీ నరాల బలహీనతను తగ్గించుకోవటానికి ముందుగా మన ఆహారంలో ఎటువంటి ఆహారాన్ని చేర్చాలి? మొదటిగా మన ఆహారంలో, రోజువారీ ఆహారంలో కొన్ని ఆకుకూరలను తప్పకుండా చేర్చుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలు పోషకాలు మరియు విటమిన్లతో నిండి ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఒమేగా 3 వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే వాల్నట్స్లో కానీ ఫ్లాక్స్ సీడ్స్ లేదా ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ కూడా మనకు మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. వీటిని కూడా మనం మన డైట్లో తప్పకుండా తీసుకోవాలి. అంతేకాదు ఫ్రెండ్స్, మన ఇంట్లో ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండే ఒక ముఖ్యమైన ఆహార పదార్థం గురించి కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి.
అవే ఇవేమిటో తెలుసు కదా? రైసిన్స్ అంటే కిస్మిస్. అయితే కిస్మిస్లో 2 రకాల కిస్మిస్ ఉంటాయి. ఒకటి నలుపు కిస్మిస్ అయితే మరొకటి మనం రోజువారీ వంటల్లో ఉపయోగించే ఈ పసుపు రంగు కిస్మిస్ లేదా పచ్చ రంగు కిస్మిస్. మీరు కనుక కావాలి అనుకుంటే మీరు నలుపు రంగు కిస్మిస్ లేదా ఈ విధంగా పసుపు లేదా గ్రీన్ కలర్లో ఉండే కిస్మిస్ నైనా సరే ఈ రెమెడీ కోసం తీసుకోవచ్చు. లేదా మీరు కనుక నలుపు రంగులో ఉండే బ్లాక్ రైసిన్స్ ను ఈ రెమెడీ కోసం వాడాలి అనుకున్నా అవి కూడా చాలా మంచిది. మీరు వీటిని కూడా ఏదైనా కిరాణా దుకాణం నుండి సులభంగా కొనుక్కోవచ్చు. అయితే మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు రాత్రి 15 నుండి 20 కిస్మిస్ ను నీటిలో నానబెట్టాలి. అయితే దీనికోసం ముందుగా కిస్మిస్ ను మంచినీటిలో శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత వాటిలో కొద్దిగా మంచినీరు వేసి నీటిలో నానబెట్టాలి. ఎందుకంటే ఉదయానికి ఈ కిస్మిస్ ను మనం నీటితో పాటు తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా చేస్తూ ఉంటే బలహీనంగా మారిన మన నరాలనేవి తిరిగి ఆరోగ్యంగా మారుతాయి. ముఖ్యంగా శరీరంలో రక్తం లేకపోవటం వల్ల మన నరాలు చాలా త్వరగా నొప్పి కలుగుతూ ఉంటాయి. ఈ నొప్పి అనేది మన చేతులకు కూడా శక్తి లేకుండా ఉండే అనుభవాన్ని ఇస్తుంది. కానీ మీరు కనుక కిస్మిస్ ను 1 నెల రోజుల పాటు ఈ విధంగా నీటిలో నానబెట్టి తీసుకోండి. మీ కాళ్ళ నుంచి కలుగుతున్న నొప్పి కూడా మాయం చేసినట్లుగా ఏ విధంగా మాయమవుతుందో మీకే తెలుస్తుంది. దీంతో పాటు మెగ్నీషియం, పొటాషియం కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది నరాల నొప్పిని సులభంగా నయం చేస్తుంది. వీటితో పాటు మనం మరొక పదార్థాన్ని కూడా తప్పకుండా తినాలి. అవే ఈ గింజలు. ఇవేమిటి అంటే పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు. మీరు కనుక మీ ఆహారంలో రోజుకు 1 టీ స్పూన్ ఈ గింజలను తీసుకుంటే చాలు. ఎందుకంటే మీరు కనుక జీర్ణశక్తి బలహీనంగా ఉండే సమస్యలు బాధపడుతూ ఉంటే, అంటే మీరు తిన్న ఆహారాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉంటే అటువంటి వారు పంకిన్ సీడ్స్ ను తప్పకుండా తీసుకోండి. దీనికోసం మీరు వీటిని 1 టీ స్పూన్ మోతాదులో నీటిలో నానబెట్టి తీసుకోండి. లేదా మీరు 1 గ్లాస్ వేడి పాలలో ఈ గింజలను నానబెట్టైనా సరే తీసుకోవచ్చు. లేదా వీటిని డ్రైగా వేయించుకొనైనా సరే తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ గుమ్మడికాయ గింజల్లో కూడా విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం మరియు కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఎముకలకు తగిన బలాన్ని ఇస్తుంది. మీరు కనుక వీటిని నమిలి తినలేము అనుకుంటే, అంటే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వీటిని డైరెక్ట్గా తినలేము అనుకున్నవారు మీరు వీటిని పొడిలాగా చేసుకొనైనా సరే తీసుకోవచ్చు. మరి ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి అంటే, మీరు వీటిని డ్రైగా వేయించుకొని ఆ తర్వాత వీటిని మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసుకొని ఆ పొడిని మీరు పాలలో కలిపి తీసుకోవచ్చు. లేదా మీ కూరలో వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ గింజలను తింటూ ఉంటే మీ జీర్ణశక్తి మరింత రెట్టింపు అవుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఈ రోజుల్లో శరీరంలో పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇక పోషకాహార లోపాన్ని నివారించుకోవటానికి చాలా మంది మాంసాహారం తినటాన్ని ప్రారంభిస్తున్నారు. కానీ ఫ్రెండ్స్, మన ఆయుర్వేదంలో మన ప్రకృతి మన శరీరంలోని అన్ని రకాల పోషక లోపాలను తీర్చగలిగిన కొన్ని అద్భుతమైన ఔషధ గుణాలను ప్రసాదించిందని మీకు తెలుసా? అలాగే మాంసాహారం తింటే మన శరీరానికి ప్రోటీన్ అయితే కలుగుతుంది, కానీ వాటి వలన మనకు ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతాయి. కానీ ఇటువంటి ప్రకృతి ప్రసాదించిన గింజలను, ఆహారాలను తీసుకుంటే మన శరీరానికి ఎటువంటి హాని కూడా కలగదు. అలాగే మీరు ఇటువంటి ఆహారాలతో పాటు క్రమం తప్పకుండా కొద్దిసేపు వ్యాయామం కూడా చేయండి. ఎక్సర్సైజ్ చేయలేకపోతే యోగా అయినా చేసుకోవచ్చు. లేదా కనీసం రోజుకి 20 నుండి 30 నిమిషాల పాటు సూర్యకాంతిలో వాకింగ్ అయినా చేయండి. ఈ విధంగా చేయటం వలన సూర్యకాంతి మన శరీరానికి పుష్కలంగా అంది ఎముకలకు తగిన బలాన్ని ఇస్తుంది. అలాగే శరీరంలో విటమిన్ B12 స్థాయిలు కూడా పెరుగుతాయి. దీంతో మన నరాల బలహీనత కూడా తొలగిపోతుంది. మన శరీరంలో నెమ్ముని లేదా ఉష్ణాన్ని పెంచే ఆహారాలను కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నా కూడా మన శరీరంలో ఎన్నో రకాల సమస్యలనేవి కలుగుతాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలనేవి వస్తాయి. ముఖ్యంగా ఎసిడిటీ కానీ మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇటువంటి ఆహారాలకు దూరంగా కనుక ఉంటే మీరు చాలా కాలం వరకు ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్న ఈ రెమెడీస్ అన్నిటినీ మీరు కావాలి అనుకుంటే అన్నిటినీ ఫాలో అవ్వచ్చు. లేదా మీకు నచ్చిన వాటిని ఏదో ఒకటైనా సరే ఫాలో అవ్వండి. మరి మీకు కనుక ఈ సమాచారం నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.